డిసెంబర్ 30కే నేను షో చేద్దామని అనుకున్నా. అబ్బా అయిందిరా నాయన ఈ నుదినష్టపోల్లా యానివర్సరీ అని 1906లో డిసెంబర్ 30కి మొదలెట్టిన ఈ ఏమన్నా నాకు వస్తాయి బూతులు. 118 సంవత్సరాల నుంచి తలకాయ గుద్దుకుంటున్నాం ఈ ముస్లిం లీగ్తో మనం. అసలు ఇది ఎందుకు ఫార్మ్ అయిందని కూడా మాట్లాడుకున్నామా? ఇప్పటికి చిత్రగుప్తుల నాకు తెలిసి ఒక 4-5 సార్లు మాట్లాడుకున్నాం ఈ ముస్లిం లీగ్ గురించి. అసలు దేశాన్ని విడగొట్టడానికే కారణమే ఈ ముస్లిం లీగు. విడగొట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ పోయి పాకిస్తాన్లో పోయిండు, ఆడు పోలే, ఆడు ఈయనే ఉన్నాడు. ఆడు అన్నాడు రా భాయ్ 25 लाख है पाकिस्तान लिए, आज 25 करोड़ है, लड़के लिए थे पाकिस्तान, आज हंस के लेंगे హిందుస్థాన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు ఈడ కూసో భజన చేయడ, నువ్వు గెలిపించుకున్న నాయకులేమో పక్కకేని వచ్చి ఈడ భజన చేస్తారు. 118 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఏంద్రాబాయి లొల్లి అంటే ఇదే లొల్లి చేస్తున్నారు వాళ్ళు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాళ్ళు కంప్లీట్గా. అసలు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎందుకు వచ్చింది తెలుసా ఫ్రెండ్స్? కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాజకీయాలు చేద్దామని చెప్పి దేశంలో అడుగుపెట్టిరు ముస్లింలకు మద్దతుగా. ఇది పుట్టిందేడా ఢాకాలో పుట్టింది, బంగ్లాదేశ్లో పుట్టింది. ఆ జిన్నాగాడు ఇక నేను వస్తా ఆడికి వస్తా. దీన్ని మోటివ్ ఏముండే రాబోయే అని అంటే కంప్లీట్గా కమ్యూనల్ ఆస్పిరేషన్సే ఉండే, దీనికి మైనారిటీ రైట్సేనే ఉండే. ఈడో చెప్తాడు ఒకడు గంగా జమున తేజీబోడు ఎంఐఎం ముస్లిమీన్ అని పార్టీ పెట్టుకుంటాడు. మళ్ళీ ఆమె అమన్ చాతే అంటాడు, బైగన్ కా అమన్ కాసే ఆయా అమన్ ముస్లిమీన్ అని పెట్టుకున్నాక మళ్ళీ సెక్యులర్ కావాలని అంటావు. ప్రాబ్లం ఆడొస్తుంది. నేను అందుకే నేను అడుగుతా ఏందనంటే ఏ ఎంఐఎంకే పోతే సోర్పోని ఇట్లా అడుగుదాం, ఏ ఎంఐఎంకే తోతే కిస్కే పోతే భయ్ అని అడుగుతాను నేను ప్రతిసారి. మీ తాత పేరు ఏంద్రా అయ్యా ఒకనాడు చెప్పు, అయ్యకాడికే ఆగిపోతారు, ముత్తాత కాడికి పోరు. అందుకే అంట ఎంఐఎంకే తోతే కిస్కే పోతే భయ్ అని అడుగుతే కూడా చెప్పడు. తీ బిడ్డ తీ వెళ్తుంది బయటికి. ఇక నేను ముస్లిం లీగ్ కాడికి మాట్లాడితే మొహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఈ పార్టీ తయారు చేసి బ్రిటిష్ ఇండియాలో పొలిటికల్ పార్టిసిపేషన్ చేసి బెంగాల్ పార్టీషన్కి మద్దతు తెలిపి వీళ్ళు మాట్లాడి తర్వాత బెంగాల్లో ఎన్ని దుర్ఘటనలు చేసినరో ఈ ముస్లిం లీగ్ వాళ్ళు మీకు నేను ఇక చెప్పాల్సిన అవసరం నేను లేదని అనుకుంటున్నాను. 1930లో ఇదే ముస్లిం లీగు ఒక ఆటోనమస్ రిఫార్మ్స్ గురించి, మైనారిటీ అంబిషన్స్ గురించి పొలిటికల్ టర్మాయిల్ భారతదేశంలో చేసిందా లేదా, సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ముస్లిమ్స్ అని చెప్పి చల్లగున్న భారత్ని పెంక మీద కూర్చోబెట్టిందా లేదా, ఐడియా ఆఫ్ ది సపరేట్ ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ ఇన్ ఇండియా అని చెప్పి తీసుకొచ్చింది యాంటీ హిందూ పోయెట్ మొహమ్మద్ ఇక్బాల్ ఆఫ్ ముస్లిం లీగా కాదా, 1930 యాన్యువల్ సెషన్లా ఇది అలహాబాద్లో ముస్లిం లీగ్ మీటింగ్లా డిస్కషన్ చేసినరా లేదా, ముస్లిం లీగు కాంగ్రెస్ ప్రభుత్వంతో జర సెట్ బ్యాక్ తిన్నదా అని అంటే వెనకటికి తిన్నదొచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీళ్ళు ముస్లిం లీగ్ పెట్టిన సెవెరల్ ప్రావిన్సెస్లో వాళ్ళు గెలిచినరొచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే ముస్లిం లీగ్ని ఆపే దమ్ము కాంగ్రెస్కు ఉందా? ఇలా ముస్లిం లీగ్కి నెయ్యేసి పెంచి పోషించి వాళ్ళను ప్రయోజకులను చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్ని రోజులు చేయలేదా? ఇదే బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ ప్లాన్ ఫర్ ఇండియా ఏదైతే ఉండేనో అది ముస్లింలకు యాక్సెప్టబుల్ కాదు. మేము ముస్లిం మెజారిటీ ఏరియాస్ను ఖచ్చితంగా నార్త్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ జోన్స్లలో ఖచ్చితంగా పెట్టి స్వతంత్ర రాష్ట్రాలుగా ముంగడికి పోతాం అని చెప్పింది నిజమా కాదా? బెంగాల్ ముస్లిం లీగ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు జరిగినాయో బెంగాల్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో 23 ఏప్రిల్ 1946 ఏదైతే మరణకాండ జరిగిందో, జెనసైడ్ జరిగిందో 16th ఆగస్ట్ ఆఫ్ ది సేమ్ ఇయర్ 1946లా 3 to 4 days ఈ మరణకాండ జరిగింది. ఎంతమంది హిందువులను ఊచకోత కోసిర్రా ఈ ముస్లిం లీగ్ వాళ్ళు? మర్చిపోయినామా? ఆ చరిత్ర ఒకసారి యాది లేదా? ఇవాళ మాట్లాడుతున్నా నేను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆ కాడికి వస్తే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ ఘటనా స్థలానికి వచ్చి ఏమన్నా మాట్లాడినరా? ఈ క్రైములను ఎప్పుడన్నా ఖండించినరా? ఇలా మేనిఫెస్టోలోనే క్లియర్ కట్గా రాసుకున్నారు ముస్లిం లీగులు, లెట్స్ గో టు వార్, లెట్స్ గో టు అఖండ భారత్ అననే నినాదమే వీళ్ళకు వ్యతిరేకం. అది కానీ మనకు అది జీవనం, అది మన ఉత్సాహం, మన ఊపిరి. కానీ వీళ్ళకు అఖండ భారత్ అనేది వీళ్ళకు దేవర్ అగెయిన్స్ట్ ఇట్. పాకిస్తాన్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పి మాట్లాడింది వీళ్ళు కాదా? డైరెక్ట్ యాక్షన్ డేని హిందూలకు అగెయిన్స్ట్గా బెంగాల్లో వీళ్ళు మోటివేట్ చేసింది కాదా? ఒక బుక్ 1946 ద గ్రేట్ కల్కటా కిల్లింగ్స్ అండ్ ది నూకాలి జెనోసైడ్,
మన దినేష్ చంద్ర సిన్హా రాసిన, ఇంకా అశోక్ దాస్ గుప్తా రాసిన ఈ బుక్ చదివితే రక్తపు కన్నీళ్ళు ప్రతి హిందువుల కళ్ళలో కనబడతాయా కావా? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జిన్నాగాన్ ఫోటో ఏందిరా అయ్యా, నాకు ఇప్పటికరకు అర్థం కాదు. వీళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళు రోహింగ్యా ముస్లింలకు సపోర్ట్ చేసింది వాస్తవమా కాదా? వీళ్ళే యాంటీ సిఏఏ స్లోగన్స్ చేసిండ్రా కాదా? వీళ్ళు భారత్ మాతాకి జై మే మనం, వందే మాతరం మనం, అది మా మతానికి ఖిలాఫ్ అని చెప్పి వీళ్ళే మాట్లాడతారా కాదా? ఇన్ఫ్యాక్ట్ సర్ తన్సే జుదా 15 మినిట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఎవడైతే మాట్లాడతారో వాళ్ళకు మద్దతు తెలిపిన సందర్భాలు లేవా? వీటన్నిటికీ మనం ఏం మాట్లాడదాం? వీటన్నిటి మనం సమర్థిద్దామా? ఇవాళ మనం చర్చించకపోతే తెలిసేది ఎట్లా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని ఇప్పుడే అడగా. ఎందుకంటే ది లాస్ట్ చిట్టా ఆఫ్ ది డే మాట్లాడాలనంటే మోదీ హే తో మున్కిన్ హే అని మాట్లాడతారు. అందుకే గిరీష్ గారు ప్రతిసారి మేరా భారత్ అపునా మోడీ అని మాట్లాడతాడు. ఇవాళ 26/11 ముంబై అటాక్లల్లో ఎవడైతే తహావుర్ రాణా గాడు ఎవడైతే ఉండనో వాడిని యుఎస్ కోర్టు భారత్కి ఎక్స్ట్రాడిట్ చేయనికే ఒప్పుకున్నది. ఎన్ఐఏ దీన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటా కీలకమైన ఆధారాలు సేకరించి ఎవడైతే డేవిడ్ హెడ్లీ అని ఎవడైతే ఉండనో ద కీ కాన్స్పిరేటర్ ఫర్ 26/11 వాడికి ఈడి క్లాస్మేట్ వాడు ఎవడెవడైతే ఏమేమైతే లంగకథలు పడ్డాడో వానికి వీడు కంప్లీట్గా షెల్టర్ ఇచ్చిండు. అంటే యాక్ట్ ఆఫ్ టెర్రరిజంలా వీడు పార్టిసిపేట్ చేసిండు అని చెప్పి ఇవాళ యుఎస్ కోర్టు కంప్లీట్గా వీడిని భారత్కి రవాణా చేయనికే సిద్ధమైంది. ఇది ఒక భారతీయుడు భారత్ల ప్రధాని అయితేనే ఇది సాధ్యమైంది. అందుకనే నేను ప్రతిసారి ఒక మాట చెప్తా ఫ్రెండ్స్, బీజేపీ హఠా తో హిందూ వాళ్ళకు మస్తు ఉన్నాయి. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆర్ టు దట్ మ్యాటర్ ముస్లిం లీగ్ అలా హక్కుల కోసం కొట్లాడే ఎంఐఎం పార్టీ ఇవన్నీ ఉన్నాయి. సెంటర్లో మోదీ గారు ఉన్నంతసేపు మన నమ్మకం ఏం కాదు, అందులో డౌట్ లేదు. కాకపోతే తెలంగాణలో మనకు సమర్థవంతమైన నాయకులు ఉన్నారా? నా బాధ తెలుసుకొని బాధ్యతగా రాజకీయం చేసే నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? కార్యకర్తకు పెద్దపీటేసే తోపులు ఉన్నారా? కార్యకర్తను ముంగటికి తీసుకుపోయే మనసులు ఉన్నాయా లేక మనుషులు ఉన్నారా అన్నది మనకి ఇంపార్టెంట్. యోగి ఆదిత్యనాథ్ గారు నోట ఊకేనే రాలే బటెంగే తో కటెంగే అని. సేమ్ మోదీ గారు కూడా అదే స్టేట్మెంట్ తీసుకురు, ఏక్ హే తో సేఫ్ హే అని. ఇన్ఫ్యాక్ట్ మన సర్సంచాలక్జీ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు కూడా ఇండైరెక్ట్గా గట్లనే మాట్లాడారు. ఈ మాట మనం ఎందుకు మాట్లాడాలని అంటే ఎవ్వడు ఎంత విషబీజాలు పెట్టినా ఏకైక లక్ష్యం సరే మీరు క్యాలెండర్ మార్పు అంటారా, నూతన సంవత్సరం అంటారా, ఏదని అనుకుంటారో అనుకోర్రి. కాకపోతే ఒక కొత్త ఉత్సాహంతో 2025 రాస్తున్నాం కదా డేట్లల్లా. సో ఆ కొత్త ఉత్సాహంతో ఒక కొత్త చైతన్యం కూడా మన అందరికీ తీసుకొద్దాం. ఏందనంటే మన మతం హిందుత్వ, మన జాతి భారతీయ. క్యూంకి మే భారత్ కా और भारत देश मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. Signing off, me Girish Daramoni, Mana Chitragupta. Jai Hind friends, and please do stay safe. Last but not the least friends, కంటెంట్ గిట్లా నచ్చినట్లయితే జర లైక్ కొట్టుర్రి, జర కమెంట్ పెట్టుర్రి ఫ్రెండ్స్. ఎందుకంటే అండ్ మోరోవర్ మా పోరలు చెప్తుంటారు నాకు, అన్నా మనకు వ్యూస్ మంచిగా వస్తాయన్నా కానీ సబ్స్క్రైబర్లు జల్ది వస్తలేరన్నా, 60% మంది ఎంతమంది చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకుంటలేరన్నా అని చెప్పి మా పోరలు చెప్తారు. మా జయగాని ఎంబడి ఇంకోటి కూడా ఉంటాడు చందు అని, అన్న నవ్వుతున్నాడు ఆడు చెప్తాడు, అన్నా జర నువ్వు చెప్పానా, నువ్వు అందరిలాగా చెప్పమన్నా వేరే యూట్యూబర్ల లెక్క. అంటే మేము యూట్యూబర్లం కాం కదరా నాయన, గది వచ్చిన పరిశాన్, మనం జర్నలిస్ట్లం కాం కదా అని అన్న. సరే ఇలా జర్నలిస్ట్లం అనుకొని ఒకసారి అనుకుంటున్నాం కొంచెంసేపు కోసం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈ బరాలు నిజాలు ఉంటేనే చేసుకోండి, కండిషన్స్ అప్లై, నేను ముందే పెడుతున్నా. మేమేమన్నా తప్పు మాట్లాడితే ఉతికారేయండి, ఆధారాలు పెట్టి ఆధారండి. అండ్ మా పని ఇట్లా నచ్చితే పక్కకు ఒక QR కోడ్ కనిపిస్తున్నది, మీరు చిత్రగుప్త్కి కాంట్రిబ్యూట్ కూడా చేసుకోవచ్చు. జై హింద్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ స్టే సేఫ్. జై హింద్. భారత్ మాతాకి జై.